వింత గ్రామం. పక్షుల గ్రామం మధ్యలో ఒక అందమైన నది పారుతుంది. నదికి అటువైపు తుని పిచ్చుక, చోటు చిలుక వాళ్ళ ఇళ్లున్నాయి. ఇటువైపు చిచ్చుకాకి, లూసి పౌరం, కుహుబాతు వాళ్ళ ఇల్లు ఉన్నాయి. సమయం రాత్రి 8 గంటలు. తుని పిచ్చుక వైపు చీకటి పడి చల్లటి వెన్నెలొచ్చింది. కానీ చిచ్చుకాకి వైపు మాత్రం సూర్యుడు మండిపోతున్నాడు. ఇంకా మధ్యాహ్నంలాగే ఎండగా ఉంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. తుని పిచ్చుక నది అవతల గట్టు నుండి గట్టిగా అరుస్తూ, చిచ్చు, ఏంటి మీ వైపు ఇంకా అంత ఎండగా ఉంది? ఇటు చూడు, చీకటి పడి చాలా చల్లగా ఉంది. మేము భోజనాలు చేసి పడుకునే సమయం అయింది. చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ ఆయాసపడుతూ, నాకేం తెలుస్తుంది, ఇక్కడ ఎండ మండిపోతుంది. అసలు చీకటి అవ్వడమే లేదు. ఉదయం నుండి ఈ ఉడుకుతో ప్రాణం పోతుంది. నా నల్లటి ఏకలు కాలిపోతున్నాయి. లూసీ పౌరం సన్ గ్లాసెస్ పెట్టుకుని విసురుకుంటూ, ఓ మై గాడ్, నా ఫెదర్స్ అన్నీ మాడిపోతున్నాయి. ఈ ఎండేంటి ఇలా ఉంది? నా ఫెయిర్నెస్ స్కిన్ అంతా ట్యాన్ అయిపోతుంది. నా ఖరీదైన మేకప్ అంతా కరిగిపోయింది. నాకు చాలా భయంగా ఉంది చిచ్చు. నీ మేకప్ గోలనేది. నా ఫ్రిడ్జ్లో దాచుకున్న ఐస్ క్రీము, చల్లటి నీళ్ళు అన్ని వేడికి ఉడికిపోయాయి. ఇది ఎక్కడ కర్మలా దేవుడా, ఏసీ వేసినా వేడి గాలే వస్తుంది. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, నాకు నిద్ర వస్తుంది, కానీ ఎండకి కళ్ళు మండిపోతున్నాయి. ఏమైందమ్మా మన ఊరికి? సూర్యుడు మన వైపే ఆగిపోయాడో? నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అమ్మా. నా బతుకు ఇంకా ఘోరం. నదిలో మన వైపున్న నీళ్లు ఈ ఎండకి వేడిగా సాంబార్లా మాడిపోతున్నాయి. నేను ఈ ఈత కొట్టడానికి వెళ్తే నా కాలు కాలిపోయాయి. మనం ఇక్కడ బతకలేము. నేను అటువైపు వచ్చేస్తాను. కుహుబాతు నది దాటడానికి ప్రయత్నిస్తుంది. కానీ నది మధ్యలో ఒక అదృశ్యమైన వేడి గోడ ఆమెని ఆపుతుంది. అబ్బో, నది మధ్యలో ఏదో వేడి పొగ నన్ను ఆపుతుందిరా బాబాయ్. నేను అటు రాలేకపోతున్నాను. నాకు ఊపిరి ఆడటం లేదు. తుని చోటు వాళ్ళ వైపు చాలా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు ఈ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అమ్మా, చూడమ్మా, నది కట్టు వైపు పగలు, ఇటువైపు రాత్రి. ఇది చాలా వింతగా ఉంది కదా. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. నాకు వాళ్ళని చూస్తుంటే జాలిగా ఉంది. అవును బుజ్జి, నేను నా జీవితంలో ఇలాంటి దృశ్యం ఎప్పుడు చూడలేదు. ప్రకృతి కోపిస్తే ఇలాగే ఉంటుందేమో. పాపం బన్ను వాళ్ళ ఫ్రెండ్ చిన్ను కోసం బాధపడుతున్నాడు. బన్ను చిలుక నది అటువైపు చూస్తూ గట్టిగా, చిన్న, నువ్వు ఈ రాత్రికి ఎలాగైనా నది దాటి మా ఇంటికి వచ్చేరా. మనం కలిసి పడుకున్నాం. మా ఇంట్లో ఫ్యాన్ వేస్తాను. నిన్ననే కదా మనం కొత్త గేమ్ కొనుక్కున్నాం. ఇప్పుడు ఎలా ఆడుకుంటాం రా? నది దాటలేనురా బన్నుగా, నీళ్లు మరుగుతున్నాయి. నేను ఇక్కడే ఉడికిపోతున్నాను. గేమ్ ఆడే ఓపిక కూడా పోయింది. కనీసం మీ ఫ్రిడ్జ్ లో నుండి ఒక ఐస్ ముక్క అటు నుండి విసర్రా, కళ్ళు మండుతున్నాయి. ఏదైనా దైవ మాయలాగా ఉంది చోటు. మన చేతుల్లో ఏమీ లేదు. దేవుడి వాళ్ళను కాపాడాలి. రేపటి వరకు ఇలాగే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో. ఆ సమయంలో ఆకాశం నుండి మహిగ్రద్ద స్వామీజీ, ఒక గొప్ప తపస్సు చేసిన స్వామి, అటుగా వెళ్తూ ఈ వింత దృశ్యాన్ని చూశారు. ఆయన నది మధ్యలో ఉన్న ఒక పెద్ద రాతి మీద వాలారు. ఆయన చేతిలో ఒక దండం ఉంది. మహిస్వామి ఆశ్చర్యంగా గడ్డం నిమురుకుంటూ, శివ శివ, ఏంటి వింత? ఒకవైపు చల్లటి వెన్నెల, మరోవైపు మండే ఎండ. ఒకే ఊరిలో ఈ అస్వభావిక దృశ్యం ఎందుకు జరుగుతుంది? చిచ్చుకాకి స్వామిని చూసి దండం పెడుతూ కన్నీళ్లతో, మహిస్వామి, మమ్మల్ని కాపాడండి స్వామి. పొద్దుటి నుండి ఈ ఎండ తగ్గడం లేదు. మాకు అసలు చీకటి కావడం లేదు. ఈ వేడికి మేము మాడి చచ్చిపోయేలా ఉన్నాం. ఏమైందో తెలియడం లేదు. అవును స్వామి, నా అందమంతా పోతుంది. ప్లీజ్ ఏదైనా మ్యాజిక్ చేసి చీకటి తెప్పించండి. నా క్రీమ్స్ అన్ని కరిగిపోయాయి స్వామి. అవును స్వామి, వాళ్ళని అటువైపు వెళ్లకుండా నది నీళ్లు కూడా ఆపుతున్నాయి. మీ దివ్య దృష్టితో చూసి వాళ్ళ కష్టాన్ని తీర్చండి స్వామి. పాపం పిల్లలు అల్లాడిపోతున్నారు. మహిస్వామి తన కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నారు. ఆయన తన దివ్య దృష్టితో జరిగిందంతా చూశారు. కొద్దిసేపటికి కళ్ళు తెరిచారు. ఆయన ముఖంలో కొంచెం కోపం, బాధ ఉన్నాయి. చిచ్చు, లూసి, కుహు, మీకు ఇది ఏ రాక్షసుడో చేసిన మాయ కాదు. ఇది దేవుడి శాపం. మీ తప్పు వల్లే ఈ కష్టాలు వచ్చాయి. లూసీ పౌరం ఆశ్చర్యంగా, మేమేం తప్పు చేశాం స్వామి? మేము ఎవరిని ఏమీ అనలేదే. రోజు మా పని మేము చేసుకుంటున్నాం కదా. ఎవరి జోలికి వెళ్ళలేదే. మీరు ఎవరిని ఏమీ అనలేదు, కానీ దేవుణ్ణే మర్చిపోయారు. మీ వైపున్న వనదేవత గుడికి ఎవరైనా వెళ్ళి పూజ చేస్తున్నారా? ఒకప్పుడు రోజు ఉదయం, రాత్రి ఆ గుడికి వెళ్లి దేవతకు పూజలు చేసేవారు. ఇప్పుడు మీ అందరికి బద్ధకం, గర్వం పెరిగిపోయాయి. చిచ్చుకాకి తలదించుకొని, అది స్వామి,
అబద్ధాలు చెప్పక చిచ్చు. గుడికి వెళ్ళమంటే సండే కదా, లేటుగా లేస్తాం, మాకు రెస్ట్ కావాలని చెప్పింది ఎవరు? మీరే కదా. మాకు టైం లేదు, ఆ వ్యాపారాలు మాకు ఉన్నాయి అని గుడి వైపు వెళ్ళడమే మానేశారు. దేవతని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కృతజ్ఞత లేని పక్షులను చూసి ఆ తల్లి కోపగించింది. అందుకే మీకు నిద్ర లేకుండా ఈ ఎండ శాపం వచ్చింది. నన్ను క్షమించండి స్వామి. నేను నా రెక్కలకు స్పా ట్రీట్మెంట్ చేయించుకోవడంలో బిజీగా ఉండిపోయాను. దేవుడి కంటే నా అంతమే ముఖ్యం అనుకున్నాను. నా తప్పు నాకు తెలిసింది. చిచ్చుకాకి చెంపలు వేసుకుంటూ పశ్చాత్తాపంతో, నిజమే స్వామి, నేను నా బిజినెస్ పనుల్లో పడి గుడికి వెళ్ళడం మానేశాను. డబ్బుల మీద ధ్యాస పెట్టాను. మా కష్టాలకు మేము చేసిన తప్పే కారణం. మమ్మల్ని క్షమించండి. నేను కూడా రోజంతా ఈత కొట్టడంలో పడి నదిని ఇచ్చిన దేవుని ప్రార్థించడం మర్చిపోయాను. ఈ తప్పు మాదే. మాకు బుద్ధి వచ్చింది స్వామి. తప్పు తెలుసుకోవడం మంచిదే, కానీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడే వెంటనే వెళ్ళి ఆ వనదేవత గుడిని శుభ్రం చేయండి. నది నీళ్లతో దేవతకు అభిషేకం చేసి పూలు పండ్లు పెట్టి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి, అడగండి. మీ తప్పు తెలుసుకుంటే ఆ తల్లి కరుణిస్తుంది. చిచ్చు, లూసీ, కుహు, చిన్ను అందరూ పరిగెత్తుకుంటూ గుడికెళ్లారు. వాళ్ళు భక్తితో గుడిని శుభ్రం చేశారు. నదిలో నుండి వేడి నీళ్లనే తెచ్చి గుడి కట్టారు. వరే చిన్నగా, త్వరగా నీళ్లు తీసుకురారా. కుహో, నువ్వు గూడు మెట్లు కడుగు. లోసి, ఆ ఎండాకలు ఊడ్చేయి, త్వరగా చెయ్యాలి. నా గోళ్లు పాడైనా పర్వాలేదు చిచ్చు. ఈ రోజు నేను ఈ గుడిని నా అద్దంలా మెరిపిస్తాను. మన తప్పు మనం సరిదిద్దుకోవాలి. తుని, చోటు వాళ్ళ వైపు నుండి దేవతకు పూలు పండ్లు విసిరారు. చిచ్చుకాకి దేవత ముందు మోకరిల్లింది. ఏడుపుతో చేతులు జోడించి, అమ్మా వనదేవత, మమ్మల్ని క్షమించు తల్లి. మాకు గర్వం బద్ధకం పెరిగి నిన్న మర్చిపోయాం. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం. రోజు నీకు పూజలు చేస్తాం. మా పిల్లల కోసం ఈ ఎండ శాపం నుండి మమ్మల్ని కాపాడు తల్లి. నేను కూడా రోజు నీకు పూలు తెస్తాను దేవత. మాకు చీకటివ్వు, నాకు నిద్ర వస్తుంది. తల్లి, నా అందం కంటే నీ భక్తే ముఖ్యం. నన్ను క్షమించు. వాళ్ళు మనస్ఫూర్తిగా పూజ ముగించగానే ఒక్కసారిగా ఆకాశంలో మార్పొచ్చింది. చిచ్చు వైపున్న సూర్యుడు మాయమైపోయాడు. చల్లటి గాలి వీచింది. ఆకాశంలో నక్షత్రాలు వెన్నెలా వచ్చాయి. మండే ఎండ నుండి గ్రామం చల్లబడింది. నది నీళ్లు కూడా చల్లబడ్డాయి. లూసీ పౌడన్ సంతోషంగా గంతేస్తూ, అమ్మయ్య, చీకటయింది. నా ప్రాణం లేచొచ్చింది. ఈ చల్లటి గాలి ఎంత హాయిగా ఉందో. థ్యాంక్ యూ దేవుడా. హే, నా కళ్ళు మండట్లేదు. బన్ను, నేను రేపు మీ ఇంటికి ఆడుకోవడానికి వస్తాను. కొత్త గేమ్ ఆడుదాం. తుని పిచ్చుక సంతోషంగా, చూసారా చిచ్చు, దేవుణ్ణి నమ్మితే అంతా మంచి జరుగుతుంది. మన తప్పు తెలుసుకుంటే ఆ తల్లి వెంటనే క్షమించింది. ముందు స్వామిగారికి ధన్యవాదాలు చెప్పండి. ఆ మహిస్వామి, మీ చల్లని చూపలతో మమ్మల్ని కాపాడారు. మీ దివ్య దృష్టి లేకపోతే మేము మాడిపోయేవాళ్ళం. ఈ రోజు నుండి మేము దేవతకు ప్రతిరోజు పూజ చేస్తాము. మహిస్వామి నవ్వుతూ ఆశీర్వదిస్తూ, మంచిది చిచ్చు. ప్రకృతిని, దేవుణ్ణి ఎప్పటికీ మరవకూడదు. కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న కృతజ్ఞతగా ఉండాలి. అందరూ ఏక మనసుతో బతకండి. శుభమస్తు. అందరూ సంతోషంగా స్వామీజీకి దండం పెట్టారు. మహిస్వామి ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఆ రాత్రి పక్షుల గ్రామమంతా చాలా ప్రశాంతంగా నిద్రపోయింది. ఈ కథలోని నీతేంటంటే, దేవుని మీద భక్తి, ప్రకృతి మీద గౌరవం రెండింటినీ మరవకూడదు. బద్ధకం, గర్వం మనిషికి ఎప్పుడూ కీడు చేస్తాయి. తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగితే భగవంతుడు కరుణిస్తాడు. పక్షుల గ్రామంలో ఎండాకాలం అప్పుడే మొదలవుతుంది. ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. తుని పిచ్చుక తన ఇంటి వెనుకున్న ఖాళీ స్థలంలో మట్టిని తవ్వుతూ నేలను చదును చేస్తుంది. ఆమె కూతురు బుజ్జి పిచ్చుక ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు తెచ్చి పోస్తుంది. పక్కింటి గోడ మీద చిచ్చుకాకి కూర్చొని కాలు మీద కాలేసుకుని వేరుశనగ పప్పులు తింటూ వాళ్ళని గమనిస్తోంది. బుజ్జి పిచ్చుక చెమటలు తుడుచుకుంటూ, అమ్మా, ఎండ కొట్టండి కదా, మనం ఇప్పుడు ఈ మట్టి ఎందుకు తవ్వుతున్నాం? లోపలేమైనా నిధుందా? తుని పిచ్చుక నవ్వుతూ, నిధి కాదు తల్లి, నిధి కంటే విలువైనది నాటబోతున్నాం. ఈ ఎండాకాలంలో మన దాహం తీర్చే, మనకు బలాన్నిచ్చే పుచ్చకాయ విత్తనాలు నాటుతున్నాను. సరిగ్గా నెల రోజుల్లో మన పెరట్లోని పెద్ద పెద్ద పుచ్చకాయలు కాస్తాయి. చిచ్చుకాకి పైనుండి వెటకారంగా నవ్వుతూ, వాసనే పిచ్చుకోలా. తుని, నీకెప్పుడు పనేనా? ఎండాకాలం వస్తే హాయిగా చెట్టు నీడన పడుకొని విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఈ మట్టిలో కూలీ పని ఏంటి? మార్కెట్కి వెళ్తే 10 రూపాయలకు ఒక పుచ్చకాయ మొక్కిస్తాడు. అది కొనుక్కొని తినొచ్చు కదా. చిచ్చు, మార్కెట్లో దొరికేవి మందులు కొట్టి పండించినవి. అవి తింటే ఆరోగ్యం పాడవుతుంది. మన చేత్తో సేంద్రియ ఎరువులు వేసి పండించుకున్న పండ్ల రుచే వేరు. ఇప్పుడు కష్టపడితే ఎండలు మండిపోయే మే నెలలో చల్లటి పండ్లు తినొచ్చు. వామా, నెల రోజులు కష్టపడాలా? నా వల్ల కాదు. నా నడుము ముక్కలైపోతుంది. అయినా నువ్వు నాటిన విత్తనాలు మొలకెత్తుతాయో లేదో, దానికి కాయలు కాస్తాయో లేదో,
ఈలోపు కాకులు ఎత్తుకుపోతాయి. అంటే నాలాంటి పక్షులు ఎత్తుకుపోతాయని నా ఉద్దేశం. మా అమ్మ నాటితే ఖచ్చితంగా కాస్తాయి చిచ్చు అత్త. నువ్వు చూస్తూ ఉండు, మేమే అందరికంటే పట్టకాయ తింటాము. సరే సరేలే, చూద్దాంలే మీ వ్యవసాయం. ఒరే చిన్నగా నాకు గాలి ఆడట్లేదు, వచ్చి ఆ తాటాకతో నాకు విసర్రా. చిచ్చుకాకి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తుని బుజ్జి విత్తనాలు నాటి నీళ్లు పోశారు. 3 వారాల తర్వాత తుని పిచ్చుక పెరట్లో పుచ్చకాయ పాదులు పచ్చగా పెరిగాయి. పసుపు రంగు పూలు పూసి చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి. చోటు చిలుక తన కొడుకు బన్ను చిలుకతో కలిసి అక్కడికొచ్చింది. వాళ్ళు తుని పిచ్చుకకి సహాయం చేస్తున్నారు. వావ్ తుని, నీ పాదులు ఎంత పచ్చగా ఉన్నాయో, కాయలు కూడా బాగా దిగాయి. నీ కష్టం ఫలించింది. థ్యాంక్స్ చోటు. నువ్వు బన్ను వచ్చి ప్రతిరోజు నీళ్లు పోయడానికి సహాయం చేయడం వల్లే ఇవి ఇంత బాగా పెరిగాయి. కాయలు కోసాక మీకే మొదటి వాట. హే జాలే, నాకు పుచ్చకాయ అంటే నాకు చాలా ఇష్టం. నేను బుజ్జి కలిసి గింజలతో ఆడుకుంటాం కూడా. అవునరా పన్నుక, మన కాయలు పెద్ద ఫుట్బాల్ అంత సైజులో వస్తాయి చూడు. అంతలో లూసీ పౌరం తలకొక పెద్ద స్కార్ఫ్ కట్టుకొని, కళ్ళకు సన్ గ్లాసెస్ పెట్టుకొని, ఒక చిన్న గొడుగు పట్టుకొని అటుగా వచ్చింది. వెనకాలే కుహుబాతు కూడా నడుచుకుంటూ వస్తుంది. ఓ మై గాడ్, ఇంత ఎండలో మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? నాకైతే ఎండను చూస్తుంటే భయమేస్తుంది. నా స్కిన్ టోన్ డార్క్ అయిపోతుందేమోనని నిన్నట్టుండి బయటికే రాలేదు. నీ స్కిన్ టోన్కి వచ్చిన నష్టం ఏం లేదులే లూసీ. నువ్వు పోసుకున్న పౌడర్కి ఎండ కూడా భయపడి పారిపోతుంది. అయినా తుని గార్డెన్ చూడు ఎంత చల్లగా ఉందో. లూసీ పౌరం పుచ్చకాయల వైపు చూసి, అరే అప్పుడే కాయలొచ్చేశాయా? క్యూట్గా ఉన్నాయి. కాని తుని, ఇవి ఎర్రగా ఉంటాయా లేదా అని ఎలా తెలుస్తుంది? కోసే ముందు ఎక్స్రే తీస్తారా? చోటు చిలుక నవ్వుతూ, ఎక్స్రే కాదు లూసీ, కాయ మీద తట్టి చూస్తే వచ్చే శబ్దాన్ని బట్టి పండిందో లేదో మనకు తెలిసిపోతుంది. వ్యవసాయం అంటే అంత ఆషామాషి కాదు. అసలు ఈ ఎండలకే మన గొంతులు తడారపోతున్నాయి. ఈ కాయలు పండితే అందరం కలిసి జ్యూస్ చేసుకుని తాగదాం. చిచ్చుకి మాత్రం ఒక చుక్క కూడా ఇవ్వకూడదు. తను పని చేయలేదు కదా. మే నెల రానే వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. బయట తిరగాలంటే పక్షులు జంకుతున్నాయి. చెరువుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. మహీకృత గారు ఊరంతా తిరిగి పరిస్థితులు గమనిస్తున్నారు. ఆయన తుని పిచ్చుక ఇంటి దగ్గరికి వచ్చారు. అమ్మయ్య, ఈ ఎండలకి నా రెక్కలు కాలిపోతున్నాయి. ఊరంతా ఎండిపోయింది, కానీ తుని ఇల్లు మాత్రం పచ్చని ఒయాసిసుల్లో ఉంది. తుని, ఎక్కడున్నావమ్మా? తుని పిచ్చుక బయటకొస్తూ, నమస్కారం మహిగారు, రండి లోపల కూర్చోండి. ఎండలు బాగా పెరిగాయి కదా, ముందు ఈ కుండలోని చల్లటి నీళ్లు తాగండి. మహీగ్రద్ద నీళ్లు తాగి, చాలా సంతోషం తల్లి, నీ ముందు చూపు చాలా గొప్పది. పుచ్చకాయలు కోతకొచ్చాయా? బయట చూస్తే నిగనిగలాడుతున్నాయి. అవును మహిగారు, రేపే అందర్నీ పిలిచి కోద్దామనుకుంటున్నాను. బాగా పండాయి. ఇంతలో చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకిని లాక్కుంటూ అక్కడికొచ్చింది. ఇద్దరూ ఎండకి మాడిపోయి నాలుకలు బయట పెట్టి రొప్పుతున్నారు. అమ్మో, నాకు దాహం వేస్తుంది. ఈ ఎండలో నడవలేకపోతున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి. ఓపిక పట్రా, నాకే ప్రాణం పోయేలా ఉంది. మా ఇంట్లో నీళ్ల కుంట కూడా ఎండిపోయి 4 రోజులైంది. ఏదైనా చెరువు దగ్గరికి వెళ్దామంటే ఎగిరే ఓపిక లేదు. చిచ్చు, నేను ముందే చెప్పాను కదా ఎండాకాలం కోసం ఏర్పాట్లు చేసుకోమని. అప్పుడేమన్నావు? కాలు మీద కాలు వేసుకుని పడుకుంటాను అన్నావు. ఇప్పుడేమైంది నీ మహారాజు యోగం? చిచ్చుకాకి తలదించుకొని, నా బుద్ధి గడ్డి తినింది సార్. వడదెబ్బకి నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. టనీ ప్లీజ్ కొంచెం నీళ్ళు ఇవ్వ, మా చిన్నగాడు పడిపోయేలా ఉన్నాడు. అయ్యో చిచ్చు, అలా అడగాలా? ముందు లోపలికి రండి. తుని ఇద్దరికీ చల్లటి నీళ్ళిచ్చింది. చిన్నుకాకి నీళ్లు తాగాక పెరట్లోకి చూసి, అమ్మో అమ్మో, అక్కడ చూడు, పెద్ద పెద్ద పుచ్చకాయలు ఫుట్బాల్ కంటే పెద్దగా ఉన్నాయి. అమ్మో, నాకు ఆ కాయ కావాలి. చిచ్చుకాకి కళ్ళు మెరిపిస్తూ ఆశగా చూస్తూ, అమ్మ బాబోయ్, ఎన్ని కాయలా? టనీ, నేను ఆ రోజు ఏదో సరదా కన్నాను కానీ నువ్వు నిజంగానే సాధించావు. ఒక కాయ నాకిస్తావా? ఇంటికి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటాను. మహీగ్రద్ద కోపంగా, చిచ్చు, నువ్వు అసలు పనే చేయలేదు. కనీసం ఒక చెంపు నీళ్లు కూడా పోయలేదు. అప్పుడు వెక్కిరించావు, ఇప్పుడు సిగ్గు లేకుండా కాయ అడుగుతున్నావా? తుని, దానికి ఒక ముక్క కూడా ఇవ్వకు. చిచ్చుకాకి భయపడుతూ, సార్ 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 ప్లీజ్ సార్, కొంచెమే అడిగాను కదా. పర్లేదులే మహిగారు, రేపు ఉదయం నేను అందర్నీ మా ఇంటికి పిలుస్తున్నాను. పుచ్చకాయ పార్టీ చేసుకుందాం. అప్పుడు అందరికీ ఇస్తాను. చిచ్చు, నువ్వు రేపు ఉదయం రా. చిచ్చుకాకి నిరాశగా, రేపటిదాకా ఆగాలా? సరేలే, ఏం చేస్తాం, పదరా చిన్నగా. ఆ రోజు రాత్రి ఎవరూ నిద్రపోవడం లేదు. వేడికి ఉక్కపోస్తుంది. చిచ్చుకాకి మాత్రం పుచ్చకాయల మీదే ధ్యాస. ఎలాగైనా ఒక కాయను దొంగతనంగా కొట్టేయాలని ప్లాన్ వేసింది. చిచ్చుకాకి మెల్లగా, వాళ్ళ చిన్నగా లేరా, అందరూ పడుకున్నారు, ఇదే కరెక్ట్ టైము.
వెళ్ళి ఆ పుచ్చకాయల్లో ఒక పెద్ద కాయను మనం దొర్లించుకొని వచ్చేద్దాం. చిన్నుకాకి నిద్రమత్తులో అమ్మో, దొంగతనం తప్పమ్మా. రేపు ఆంటీ ఇస్తానంది కదా, అప్పుడే తిందాం, నాకు నిద్ర వస్తుంది. ఆ రేపు ఆంటీ ఇచ్చేది ఒక చిన్న ముక్కరా. దొంగతనం చేస్తే మొత్తం కాయ మనదే. రేపు పగలంతా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. లేచురా. చిచ్చుకాకి చిన్నుని తీసుకుని తుని ఇంటి పెరట్లోకి ప్రవేశించింది. చీకట్లో కాయలు పెద్ద పెద్ద బండరాళ్ళలా కనిపిస్తున్నాయి. అదిగో ఆ మూలనున్నది అన్నిటికంటే పెద్దది. పద, దాన్ని నెట్టుకుంటూ వెళ్దాం. ఇద్దరూ కలిసి ఆ కాయను నెట్టడానికని ప్రయత్నించారు, కానీ అది చాలా బరువుగా ఉంది. అమ్మో, ఇది కదలట్లేదు, నా వల్ల కావట్లేదు. ఆ బలం ఉపయోగించరా. హైలస్సా అనుకుంటూ నెట్టు. 1 2 3 నెట్టు. ఇద్దరూ గట్టిగా నెట్టేసరికి ఆ కాయ అక్కడి నుండి కదిలి పక్కనే ఉన్న ఒక స్టీల్ బిందెను ఢీకొట్టింది. ఢమీలని ఒక పెద్ద శబ్దం వచ్చింది. అమ్మో, శబ్దం అయిపోయింది. పారిపోరా చిన్నగా. సరిగ్గా అప్పుడే లైట్లు వెలిగాయి. మహీగ్రద్ద గారు, ఆయన అప్పుడే అటుగా పెట్రోలింగ్ చేస్తున్నాడు. తుని పిచ్చుక చోటు చిలుక అక్కడికొచ్చారు. మహీగ్రద్ద టార్చ్ లైట్ వేస్తూ, ఎవరక్కడ? దొంగలు, ఆగు దొంగ. చిచ్చుకాకి చిన్ను పారిపోలేక అక్కడే ఇరుక్కుపోయారు. అరే, ఇది చిచ్చు కదా? ఏంటి చిచ్చు, రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు? జాగింగ్ చేస్తున్నావా? చిచ్చుకాకి వణుకుతూ, అది మహిగారు, నేను పుచ్చకాయలు సురక్షితంగా ఉన్నాయో లేదో కాపలా కాయడానికని వచ్చాను సార్. దొంగలు వస్తారేమోనని భయం వేసి. నిన్ను మించిన దొంగ ఈ ఊర్లో ఎవరూ లేరు చిచ్చు. పొద్దున్నే ఇవ్వనని అనలేదే. రేపు పార్టీకి రమ్మని కదా తుని చెప్పింది. అయినా నీకు ఆకలి ఆగలేదా? అయ్యో చిచ్చు, నువ్వు అడిగితే నేనే కోసిచ్చేదాన్ని కదా. దొంగతనం ఎందుకు? ఈ కాయలు చాలా బరువుంటాయి. మీ మీద పడితే కాళ్ళు విరిగిపోయేవి. చిన్నుకాకి ఏడుస్తూ, మహితతో నేను ముందు చెప్పాను వద్దు అని. మా అమ్మే నన్ను బలవంతంగా తీసుకొచ్చింది. నన్ను జైల్లో వేయకండి. చిచ్చుకాకి తలదించుకొని, నన్ను క్షమించండి సార్. కాయ చూసేసరికి ఆశ ఆపుకోలేకపోయాను. నాకు కష్టపడడం ఇష్టం లేదు, కానీ ఫలితం మాత్రం మొత్తం నాకే కావాలని ఒక పిచ్చి అత్యాశ. నా తప్పు తెలుసుకున్నాను. తప్పు తెలుసుకుంటే సరిపోదు. దీనికి శిక్షగా రేపు పార్టీకి వచ్చే వాళ్ళందరికీ నీళ్లు అందించే బాధ్యత, తర్వాత ఆకు విస్తరలు తీసే బాధ్యత నీదే. సరే సార్, నేను చేస్తాను. ఇక జన్మలో దొంగతనం చేయను. మరుసటి రోజు ఉదయం 10 గంటలు తుని పిచ్చుక ఇంటి ముందు పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. ఊరి పక్షులన్నీ వచ్చాయి. లూసీ పౌరం కుహుబాతు కూడా వచ్చారు. తుని పిచ్చుక ఒక పెద్ద పుచ్చకాయను కోసింది. లోపల ఎర్రగా జ్యూసీగా ఉంది. అందరికీ నోట్లో నీళ్లు ఊరాయి. వావ్ తుని, కాయ ఎంత ఎర్రగా ఉందో! అసలు కట్ చేస్తుంటేనే వాసన గుబాలేస్తోంది. అమ్మా, నాకు ఆ పెద్ద ముక్క కావాలి. అందరికీ ఇస్తాను, కంగారొద్దు. అందరికీ తలా ఒక పెద్ద ముక్కిచ్చింది. లూసీ పౌరం తింటూ, ఓ మై గాడ్, ఇట్స్ సో స్వీట్. 5 స్టార్ హోటల్లో కూడా ఇంత స్వీట్ వాటర్ మెలోన్ దొరకదు. నా స్కిన్ కి కూడా ఈ జ్యూస్ చాలా మంచిది. అవును లూసియా, నీ మేకప్ కిట్ లో కాయ సగం సరిపోతుందిలే. తుని, నిజంగా నీ కష్టం వృధా కాలేదు. ఇది అమృతంలాగా ఉంది. చిచ్చుకాకి మాత్రం ఒక మూలన నిలబడి అందరికీ నీళ్లందిస్తూ ఆశగా చూస్తోంది. ఆమెకు ఎవరూ పుచ్చకాయ ఇవ్వలేదు. చిన్నుకాకి కూడా అమ్మ పక్కనే నిలబడ్డాడు. అమ్మా, పాపం చిన్నుకి పుచ్చకాయ ముక్క ఇవ్వలేదేంటి? వాడు నా ఫ్రెండ్ అమ్మా. నేను మర్చిపోలేదు తల్లి అని చెప్పి ఒక పెద్ద ప్లేట్లో 2 పెద్ద పుచ్చకాయ ముక్కలు పెట్టి చిచ్చుకాకి దగ్గరికి వెళ్ళింది. ఇదిగో చిచ్చు, తీసుకో. నువ్వు రాత్రి తప్పు చేశావు, కానీ శిక్ష అనుభవించావు. పండుగ రోజు ఎవరూ పస్తులుండకూడదు. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకొని, అతనే, నువ్వెంత మంచిదానివి. నేను నిన్న ఎప్పుడు వెక్కిరిస్తావంటాను, పని దొంగని అంటాను. ఆయన నాకు ఎంత పెద్ద మొక్క ఇచ్చావు. నా మనసుకు నిజంగా సిగ్గేస్తుంది. అది తుని గొప్పతనం చిచ్చు. ఇక నేను సోమరితనం వదిలేసి మాతో పాటు నువ్వు కూడా కష్టపడడం నేర్చుకో. అవునంటే మా అమ్మ రేపటి నుండి మీతో పాటు తోట పనికి వస్తుంది. నేను కూడా వాటర్ పోస్తాను. అలా అయితే సంతోషమే. అందరూ కలిసి కష్టపడితే మన ఊరి ఎండాకాలంలో కూడా పచ్చగా ఉంటుంది. చిచ్చుకాకి పుచ్చకాయ తింటూ ఆనందంతో తల ఊపింది. అందరూ సంతోషంగా పుచ్చకాయలు తింటూ చల్లటి గాలిలో కబుర్లు చెప్పుకుంటూ పండుగ చేసుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, కష్టపడి పని చేస్తేనే మంచి ప్రతిఫలం దక్కుతుంది. సోమరితనం, అత్యాశ ఎప్పుడూ అవమానాన్ని మిగుల్చుతాయి.